ప్రస్తుతానికి ఇది వద్దు కదా యాక్చువల్‌గా. ఇదొద్దు. యాక్చువల్లీ ఇది కూడా బానే వచ్చింది. కొంచెం ఎక్స్‌ట్రా వచ్చినట్టుంది ఇది చూడు. పర్లేదు. బట్ నాట్ బ్యాడ్. బట్ కొంచెం కొంచెం ఆక్వర్డ్‌గా ఉన్నట్టుంది. కొంచెం ఎక్కువొచ్చింది యాక్చువల్‌గా ఇది. నీకు ఇలాంటివి వచ్చినప్పుడు నీకు ఎప్పుడైతే నీకు మ్యాట్ ఉంటదో, మ్యాట్ ఉన్నప్పుడు అసలు నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాట్ లేకపోతేనే టెన్షను. సో, నువ్వు ఇది రెడ్యూస్ నాయిస్ చేయలేదా? చేశాను. ఆహా! ఓకే. నువ్వు రెడ్యూస్ నాయిస్ చేసి ఎక్స్‌ఆర్ ఎంటర్ పెట్టుకుంటున్నావు నువ్వు. ఓకే. మళ్ళీ జేపీఈజీ మళ్ళీ క్వాలిటీ తగ్గిపోయింది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు డీటెయిల్ కావాలా? సో, నాకైతే ఇక్కడ డీటెయిల్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడైతే డీటెయిల్. ఓకే. ఖచ్చితంగా ఎక్కువే ఉంది చూసావా? హార్డ్ వచ్చింది. సో, ట్రై టు గెట్ బ్యాక్ ద డీటెయిల్స్. ఎక్కువ టూల్స్ అవసరంలా. మీకు నేర్చుకున్నటువంటి 2 నోట్లు నేర్చుకున్నారు. కీ లైట్ అండ్ ఐబీకే. తెలిస్తే ప్రైమేట్‌తో అంత అవసరం లేదు. వీటితో చేస్తే చాలు. మీకు ఖచ్చితంగా కీ వస్తది. ఓకే. ఇలా చేసి చూడండి. సో, సేమ్ వస్తుందా? రావట్లేదా చూడండి. కొంచెం ఇన్ఫర్మేషన్ తక్కువ వస్తుంది. లేదనుకుంటే ఐబీకే గిజ్మో తీసుకో. ఐబీకే గిజ్మో టేక్ వన్ కాన్స్టెంట్ నోడ్, పిక్ ద కలర్ పిక్ చేసుకో. ఆర్జీబీఏ అండ్ ఆల్ఫా కాన్స్టెంట్ ఫోర్గ్రౌండ్ దట్స్ ఇట్. సో, నీకు మోస్ట్లీ సాఫ్ట్ మ్యాటే వస్తుంది. లూనెన్స్ మ్యాచ్ సెట్ అవ్వలేదు. ఆటో లెవెల్స్ కిల్ అయిపోతుంది. దీని కింద ఒక గ్రేడ్ నోడ్ వేసుకో. ఆల్ఫా వైట్ పాయింట్ లైక్ దిస్. ఎక్కువ కిల్ చేయకు. మోస్ట్లీ ఎంతవరకు గెట్ బ్యాక్ చేయగలిగితే అంతవరకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఎన్ని కీలైనా చేసుకోవచ్చు. అదేంటి ఇన్ని కీలు చేసావు అని అడిగేవాడు ప్రపంచంలో నేను ఎవ్వడూ ఉండడు. ఎందుకంటే మా ఆఫీస్లో స్క్రిప్ట్లు చూస్తే పిచ్చెక్కిపోద్ది నీకు. ఇక్కడి నుంచి ఇంతే లెవెల్లో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటాయి. అదంతా ఆల్ఫా అనమాట. ఎందుకు చేస్తాం మాకు కూడా తెలియదు అన్నమాట. అంత డీటెయిల్గా చేస్తాం. అంటే తెలియకపోవడం కాదు. సో, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ డీటెయిల్ అనమాట. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా వాళ్ళు ఒప్పుకోరు అసలు. లైక్ దిస్ మోస్ట్లీ యూ నీడ్ టు గెట్ బ్యాక్ ఎవ్రీ డీటెయిల్. ఇప్పుడు బేసిక్గా నీకు ఇక్కడ నీకు అవసరంలా. ఇక్కడ ఇలా ఉంది కదా, మనకి ఇది అవసరం లేదు. సో, బేసిక్గా ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే దీని అంతా కూడా చాలామంది ఏం చేస్తారంటే చేసే తప్పు ఏంటంటే ఇలా ఉంది కదా, ఇది స్టెన్సిల్ చేసి, ఓకే, ఇది స్టెన్సిల్ చేసి తర్వాత ఈ ఒక్క స్టెన్సిల్ చేసి చేస్తారు. ఇది దూలపని అనమాట. ఓకే, ఇలా చేయకూడదు. ఓకే, ఇప్పుడు చేయాలనుకుంటే ఎలా చేయాలనుకుంటే డైరెక్ట్గా మొత్తం తీసేయి. ఈ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం ఒక స్క్వేర్ వేసుకుని తీసి పడతావు. ఓకే, మ్యాక్సిమం అంటే ఇది లేనిపోయి కెలుక్కోకు ఇలాగనమాట. ఓకే, ఇది నీకు షార్ప్గా కనబడుతుంది కూడా. కొద్దిగా స్లైట్ ఎడ్జ్ బ్లర్ వేసుకో. ఓకే, లైక్ దిస్. ఇప్పుడు నీకు ఏం మిస్ అయిపోయినాయి కదా, ఏవైతే మిస్ అయినాయో అవి నువ్వు మళ్ళీ రోటోతో గెట్ బ్యాక్ చేయాలి. సో, ఇలా ఉంది కదా, తప్పదు, ఖచ్చితంగా చేయవలసిందే. దీనికి వేరే ఛాన్సే లేదు నీకు. ఎడ్జ్ నోట్ యాడెడ్ హియర్. నువ్వు అన్నావు కదా బ్లర్ ఉంది కదా ఎట్లా అని చెప్పి. బ్లర్తో సహా మనం మెయింటైన్ చేయొచ్చు. నీ కీయింగ్లో ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నీకు మ్యాట్ బాగాలేకపోయినా సరే నువ్వు రోటేట్ చేసినా సరే వర్క్ చేసేయచ్చు నువ్వు. ఇలా ఉంది. సో, చెప్పాలంటే ఇన్పుట్లోనే ఇంకా నీకు ఈ మోషన్ నెంబర్ రాలేదు, బట్ నువ్వు దీంట్లో తీసుకురావచ్చు. సో, సింపుల్. హార్డ్ ఎడ్జ్ ఎలా ఉందో హార్డ్ ఎడ్జ్ చేసేయి, అదే వస్తుంది వచ్చినట్టు. ఓకే, సో నీడ్ టు ఇంప్రూవ్ యువర్ ఎడ్జెస్ లైక్ దిస్. ఎడ్జెస్ తీసుకో. నీకు వేరే దారి లేదు ఇంకా. అంటే చెయ్యాలనుకుంటే చేయాల్సిందే. మీరు నేను ఇచ్చింది అసైన్మెంట్లో ఫీల్ అయ్యారంటే ఖచ్చితంగా చేయలేరు. సో, మీరు జాబ్ చేస్తున్నారు. సో, జాబ్లో నేను షార్ట్ చేశాను, షార్ట్ నాకు కరెక్షన్ ఇచ్చారు అలా అనుకుంటేనే చేయగలుగుతారు తప్ప నేను చెప్తున్నాను కదా ఈ షార్ట్ అయ్యేదాకా ఎవరికి క్లాస్ కూడా చెప్పను నేను. లైక్ దిస్. వచ్చిందా? సో, యూ నీడ్ టు గెట్ బ్యాక్ మోర్ డీటెయిల్స్. యాక్చువల్గా ఇక్కడ నీకు డీటెయిల్స్ రావట్లేదు. ఎక్కడ నీ ఆల్ఫాలో డీటెయిల్స్ రాలేదనమాట. సో, ఇక్కడ చూద్దాం ఇక్కడ వచ్చినాయేమో. ఇక్కడ వస్తే ఈ డీటెయిల్స్ యాడ్ చేద్దాం. సో, ఆల్రెడీ ఇక్కడ కీ చేస్తుంది ఉంది కదా, కొద్దిగా ట్రై చేద్దాం. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు నువ్వు చేసేదంతా ఏంటి, కీలో ఒక బేసిక్ పార్ట్ మాత్రమే, ఆల్ఫా తీసుకురావడం మాత్రమే. ఆల్ఫా తీసుకొస్తే అయిపోయిందా? ఇగో ఇప్పుడు యాడ్ ఏం చేస్తావా కొద్దిగా
ఆఫ్ తీసుకొస్తే అయిపోయిందా? ఇంక మనం బ్లెండ్ చేయాలి. బోర్డు బొమ్మాట ఉంది మనకి ఇంకానే. ఓకే. స్టిల్ ఇంకొంచెం సింక్ అవుతుంది. అడిషనల్‌గా దాన్ని ఇంకొంచెం యాడ్ చేద్దాం. సో, ఫస్ట్ దానికి ఇదైతే మనం ఇట్లా తీసుకున్నామో, ఇవి ఇట్లా మనకి తెలిసిపోకూడదనమాట. కట్స్ అనమాట. సో, ఖచ్చితంగా మనకి అడిషనల్‌గా మనకి యాడ్ అయితే అది కంటిన్యూస్‌గా ఉండాల. ఓకే. సో, అలాంటప్పుడు ఏం ఓకే. చేయాలంటే ఏదైతే నువ్వు స్టెన్సిల్ చేసావో, ఈ స్టెన్సిల్ చేసిన దాన్ని కొంచెం నువ్వు బ్లర్ చేయి. ఓకే. మరి ఎక్కువ కాకుండా, మరి లోపలికి కాకుండా ఇటే. ఓకే. నో ప్రాబ్లమ్. కొంచెం బ్లర్ చేయి. ఏం కాదు. సో, రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా నువ్వు అడిషనల్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా. ఆల్ఫాలో నువ్వు ఆల్ఫా తిత్తే చాలు ప్రస్తుతానికి. నీకు వైట్ ఎడ్జ్‌లు, డార్క్ ఎడ్జ్‌లు ఏమొచ్చినా ప్రాబ్లమ్ లేదు. మనకి ఏమొచ్చినా సరే మనం చేయడానికి మెథడ్స్ ఉన్నాయి. ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంది. వైట్ ఎడ్జ్ వస్తే ట్రీట్మెంట్ ఉంది. బ్లాక్ ఎడ్జ్ వస్తే ట్రీట్మెంట్ ఉంది. ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంది. మనం చేయవలసిన ప్రస్తుతానికి ప్రాపర్‌గా ఇన్‌పుట్‌లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో, అవుట్‌పుట్‌లో అంతే ఇన్ఫర్మేషన్ తీసుకురాగలిగావంటే ఆల్ఫాలో, ఓకే, మాక్సిమం డీటెయిల్స్ నువ్వు తీసుకురావచ్చు. లైక్ దిస్. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసినా, ఎలా చేసినా ఇన్‌పుట్‌లో ఎక్కడి దాకా మనకి ఫాల్ ఆఫ్ ఉంది, ఇక్కడ దాకా ఉంది. సో, యూ నీడ్ టు గెట్ బ్యాక్ ద డీటెయిల్స్. ఖచ్చితంగా. నీకు బ్లూ స్క్రీన్ వస్తుందా? పట్టించుకోకు. ఏం ప్రాబ్లమ్ లేదు. మన స్పిల్ తీస్తే పోతది. అర్థమవుతుందా? ప్రతి డీటెయిల్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ యూ నీడ్ టు గెట్ బ్యాక్ ఫ్రమ్ ది ప్లేట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కీ చేసేయి. కీ చేసిందాకా ఉండి రాలేకపోతే గనుక ఆల్ఫా తీసుకో. నీకు బేసిక్‌గా నీకు రోటర్ సపోర్ట్ ఇస్తారు నీకు. ఇక్కడ ప్రతి ఆఫీస్‌లో రోటర్ సపోర్ట్ ఇస్తారు. ఇలాంటి రొట్టె షార్ట్స్ ఉంటే రోటర్ సపోర్ట్ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ రోటర్ సపోర్ట్ ఇవ్వకపోయినా మనకు అట్‌లీస్ట్ మనం చేసుకోగలగాల. 100% 100కి 190% కూడా నీకు రోటర్ సపోర్ట్ ఇస్తారు. బట్ వాళ్ళు ఇచ్చినా సరే ఇస్తారులే కదా అని చెప్పి మనం తెలుసుకోకుండా ఉండకూడదనమాట. అట్‌లీస్ట్ మనం చేసుకోగలగాల. తర్వాత నువ్వు స్లాబ్ పంపించి తర్వాత నాకు రోటర్ సపోర్ట్ కావాలని అడిగినా బావుంటది. అట్‌లీస్ట్ నీకు తెలియాలి కదా! సో, అట్‌లీస్ట్ నేను ఇలా ఉన్నప్పుడు నేను దీన్ని ఎలా డీల్ చేస్తాను. చూసారా ఇక్కడ ఏమైందిరా దీనికి? ఓహో! పెయింట్ తీసేసాడా? ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఇట్లా. సో, దీంట్లో ఈ డీటెయిల్స్ మాత్రం బాగా తెచ్చావు. వైట్ బొక్క ఏం పట్టించుకోదు. డీటెయిల్స్ వచ్చినాయా లేదా? ఇక్కడ 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 చూడు కొంచెం డీటెయిల్స్ కిల్ అయినాయి. అసలు కిల్ అవ్వని. అన్నీ చేశాను. ఇందాక చేశాను. ఇది బాగా వచ్చింది డీటెయిల్. వెరీ గుడ్. నైస్ డీటెయిల్. బాగా వచ్చింది. సో, డీటెయిల్స్ ఏం పోలేదు ఇక్కడ. బాగా వచ్చింది. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా బాగా తీసుకొచ్చావు. ఇట్లా కొంచెం డీటెయిల్స్. మీకు నిజం చెప్తే నమ్మరేమో. నాకు ఈ కొంచెం ఇగో ఇక్కడ దాకా ఉంది కదా! ఎడ్జ్ ఫాల్ ఆఫ్. ఇక్కడ దాకా ఉంది కదా! నాకు అవుట్‌పుట్‌లో ఇక్కడ దాకా కనబడుతుంది. అవునా? మిస్ అయిందెంత? ఒక పిక్సెలే కదా! దీనికి పెద్ద సీన్ చేస్తారు మా ఆఫీస్‌లో. నువ్వసలు ఏంటి ఇది డీటెయిల్ ఇచ్చావు? ఇది ఏమనుకుంటున్నావు? ఇది హాలీవుడ్ షో అనుకుంటున్నావు? డామ్ డీమ్ బుస్క్ అని చెప్తారు మళ్ళీని. మళ్ళీ దీనికోసం పెద్ద అందరికి మెయిల్స్ పెడతారు. డీటెయిల్స్ నాకు రావట్లేదు, మిస్ అయిపోతున్నాయి. సో, ఇలా అయితే షో డెలివరీ అట్లా చేస్తారని చెప్పి. నేను ఎందుకు ఇలా ఇంత ఇంత పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే, మీరు స్టార్టింగ్ నుంచే మీరు ఇలా అలవాటు చేసుకున్నారనుకోండి. సో, మీకు రేపొద్దున్న ఆఫీస్‌కెళ్ళిన తర్వాత ఓకే. డీటెయిల్ ఇవ్వాలి కదా! అని మీకు ఒక ఐడియా ఉంటది. ఇన్‌స్టిట్యూట్‌లో గాని కొన్ని కొన్ని డొమెస్టిక్ కంపెనీస్ ఎట్లా చెప్తాయంటే, డీటెయిల్స్ ఇక్కడ దాకా ఉంటాయి కదా! సో, ఇక్కడ దాకా తినేత్తారు ఆళ్ళు. ఇక్కడ దాకా డీటెయిల్స్ ఉండదు. సో, పట్టించుకోరనమాట. సో, అలా చేయడం అనేది వేస్ట్ అనమాట నేను చెప్పేది. ఓకే. అట్లా వద్దు. సో, 100% నీడ్ టు క్లియర్ ఎవ్రీథింగ్. సో, మనకి అవి కూడా తీసుకురావాలంటే ఏంటమ్మా? ఆ చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా తీసుకురావాలంటే ఎట్లా? తీసుకురావచ్చు. ఇదిగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిస్ అయింది కదా! ఇదిగో ఇక్కడ దాకా ఉంది మనకి డీటెయిల్. ఆల్మోస్ట్ ఇక్కడ దాకా ఉంది మనకి డీటెయిల్. ఓకే. మనకి ఇగో ఇవన్నీ మిస్ అయినాయి. మిస్ అవ్వడం లేదు, బేసిక్‌గా వచ్చినాయి మనకి. ఇగో చూసారా కనబడుతున్నాయి, వచ్చినాయి. బట్ ఇన్ కేస్ మనకి ఏమైనా మనకి మిస్ అవుతున్నాయి అనే ఫీల్ ఉందనుకోండి, మీరు ఆల్ఫాలో మీరు అడిషనల్ చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ కీలో రాలేకపోయినా సరే మీరు ఆల్ఫాలో మీరు అడిషనల్ చేయొచ్చు. ఎలాగా? ఇదే ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా మీకు సేమ్ డీటెయిల్స్ రావాలంటే ఎప్పుడు కూడా మీరు హార్డ్ మ్యాట్ రోటేట్ చేసుకోవాలి. ఎడ్జ్ ఫాలో ఆఫ్ మీకు ప్రాపర్‌గా రావాలంటే హార్డ్ మ్యాట్‌కి రోటేట్ చేసుకోవాలి. జస్ట్ రఫ్ లైక్ దిస్. ఇక్కడ దాకా వెళ్ళకూడదు. ఆల్ఫా మొత్తం కరెక్ట్‌గా ఉందండి. మళ్ళీ సెపరేట్ కీలెట్‌తో కానీ ఆర్‌జీబీలో పోతది కదా నాకు ఒక్కోసారి. పోతది. అదే నేను చెప్పేది ఇప్పుడు దేనికోసం అంటే ఆల్ఫా పర్పస్ మాత్రమే. డోంట్ వరీ. ఖచ్చితంగా ఇప్పుడు ఆల్ఫా కరెక్ట్‌గా ఉన్నా సరే ఆర్‌జీబీలో కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. బికాజ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ బట్టి. ఓకే. సో, ఇప్పుడు నేను చెప్పేది ఏంటి డీటెయిల్స్ ఒకవేళ ఇన్ కేస్ మిస్ అయినట్లయితే
గెట్ బ్యాక్ చేయడం కోసం తప్ప ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇలా చేసావు. ఇవి యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఏదైతే నీకు ఇక్కడ దాకా ఉన్నాయో ఇవి మోస్ట్లీ నీకు ఇన్పుట్లో ఉన్నాయి, అది అవుట్పుట్లో ఉన్నాయి. బట్ నీకేంటంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కానీ కనిపించలేకపోవచ్చు. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ దాకా కనబడుతుంది, నాకు ఇది కనబడట్లేదు. కానీ ఇఫ్ ఇన్ కేస్ అలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు నార్మల్గా నువ్వు ఆల్ఫా తీసినా సరే ఒకసారి రాకపోతే అప్పుడు నువ్వు లైక్ దిస్ ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట, అంతే. ఓకే, సో అట్లా చూడు, నువ్వు ఎంత ఎక్స్టెండ్ చేస్తే అన్ని పిక్సెల్స్ వస్తూనే ఉంటాయి, అర్థమవుతుందా? సో ఇన్ కేస్ నీకు మిస్ అయినట్లయితే అలా చేసుకోవాలి. సో నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆల్ఫాతో కూడా పట్టింపు ఉండదు, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చెక్ చేస్తారు, లైక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చెక్ చేస్తారు. ఓకే, అప్పుడు డీటెయిల్ మొత్తం వచ్చేస్తుంది, కానీ ఆల్ఫా ఉండదు. ఇంతకుముందు నేను చేసేటువంటి మ్యాజిక్ ఆఫ్ 10 చూపించాను చూసారు 2-3 సార్లు. ఆ మ్యాజిక్ ఆఫ్ 10లో కూడా మీకు ఏంటంటే ఇది ఏమి ఉండదు, ఏది ఆల్ఫా రాదు దాంట్లో, కానీ అవుట్పుట్ మాత్రం వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇలా బాగా చేసావు శివసాయి, కొంచెం ఫిల్ చేయి ఇంకా, ఓకేనా? సో 100% ఏంటమ్మా డీటెయిలింగ్ రానప్పుడు డీటెయిలింగ్ అట్లా రానప్పుడు ఫోటో వేసుకుని చేసుకోవడం. అంటే ఇక్కడ నీకు కావాల్సిన 2 రకాలు ఉంటాయి వెంకటేష్. డీటెయిల్ కావాలా, ఆల్ఫా కావాలా? ఆల్ఫా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు తీసుకురావచ్చు. ఇప్పుడు స్కైలో ఉన్నావు ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ స్కైలో ఉన్నావు, ఓకేనా? నీకేమో ఇది చెప్పాలంటే ఇది జేపెగ్ కాబట్టి మొత్తం క్లాంప్ అయిపోయింది. ఇది యాక్చువల్గా జేపెగ్ ఫుటేజ్ అంతా క్లాంప్ అయిపోయింది. అది ఈఎక్స్ఆర్ ఫుటేజ్ చూసామనుకో డీటెయిల్ ఉంటుంది, చూసారా? ఈఎక్స్ఆర్ ఫుటేజ్ డీటెయిల్ ఉంటుంది. జేపెగ్లో నీకు ఏంటంటే చూసారు క్వాలిటీ లాస్ అయింది, చూసారు, గమనించారా? అదిగో నువ్వు జేపెగ్ రిఫరెన్స్ నువ్వు ఇలా డౌన్ చేసావు అనుకో నీకు ఇన్ఫర్మేషను పర్లేదు దీంట్లో ఉంది. ఈఎక్స్ఆర్లో అయితే ఇంకా బెటరే ఉంటుంది, పోలేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. కానీ కొంచెం పిక్చర్స్ డల్ అయినాయి యాక్చువల్గా. అది ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇలా ఉందనుకో, ఒకవేళ ఇలాంటి డీటెయిల్ ఉందనుకో, స్కైలో ఉందనుకో ఖచ్చితంగా డీటెయిల్ వస్తుంది, మ్యాటరే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసాడో తీయలేదా చూద్దాం, అది డీటెయిల్ స్కైలో డీటెయిల్ తీసాడో తీయలేదా? స్కైలో డీటెయిల్స్ ఇంత రాలేదు, ఇక్కడ మనకు అవుట్పుట్లో పోతున్నాయి, అవునా? డీటెయిల్స్ తీసుకురాలేదు. ఓకే, ఇది పెద్ద మ్యాటరే కాదు, ఖచ్చితంగా వస్తుంది. గ్రీన్ మ్యాట్లో డీటెయిల్స్ కానీ ఇట్లాంటి డీటెయిల్స్ ఖచ్చితంగా వస్తాయి, నువ్వు తీయాలే. కానీ నిన్న మనం చేసిన మెథడ్ ఏంటి? నిన్న నువ్వు వచ్చావా క్లాస్కి? ఇది ఉంది కదా, డిఫరెన్స్ మెథడ్ ఉంది కదా, డిఫరెన్స్ మెథడ్లో చూద్దాం. మనకు తెలిసిపోతుంది కదా డీటెయిల్స్ మిస్ అని తెలిసిపోతున్నాయి కదా. ఈ డీటెయిల్స్ మనం తీసుకురాలేమా ఫస్ట్ చూద్దాం. ఒక్కోసారి మనకి ఆల్ఫాతో కూడా పని ఉండకపోవచ్చు, కానీ పని లేదని చెప్పి మనం చేయకుండా ఉండకూడదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆల్ఫాను గెట్ బ్యాక్ చేయడం తెలిసిందనుకో, కొన్నిసార్లు ఆల్ఫాయే అవసరం అవుతుంది మనకి. అలాంటప్పుడు నీకు తెలియాలి కదా. అది చూసావా ఎంత ఆల్ఫా వచ్చిందో? నీకు వేరే ఛాన్స్ లేదన్నమాట, నువ్వు ఆల్ఫా తీయాలంటే తీయాల్సిందే. ఇప్పుడు శాంసంగ్ రే షార్ట్ అని చూపించాను, దానికి అసలు సత్యం ఉంది, ఇంకా ఆల్ఫా కావాలన్నారు దానికి. ఎవరు అసలు మా కంపెనీ పేరు ఏంటది, ఫైర్ఫ్లై వాళ్ళు ఖచ్చితంగా కావాలన్నారు, ఖచ్చితంగా తీసి ఇచ్చావు అనమాట. అప్పుడు నీకు ఆల్ఫా తీయడం రాకపోతే ఏం చేస్తావు? కష్టం అవుతుంది కదా. సో ఖచ్చితంగా నీకు ఆల్ఫా గెట్ బ్యాక్ చేయడం రావాలి, ఎలాంటి డీటెయిల్ అయినా సరే రావాలి. చూసావా ఇది ఎంత డీటెయిల్ వచ్చింది చూడు. వన్ ఆఫ్ ది మెథడ్, నాట్ షూర్, ఇదేం వాడాలని రూల్ ఏం లేదు. వన్ ఆఫ్ ది మెథడ్ మన ఈ యొక్క మన యాక్చువల్గా క్లాసెస్ మనకి 50 క్లాసెస్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఇంకో 30 క్లాసెస్ చెప్పుకుంటాం మనం. ఓకే, ఇక్కడ కీయింగ్లో అవసరం 10 క్లాసెస్ ఎక్స్ట్రానే చెప్పుకుంది, ఇబ్బంది ఏం లేదు. మీకు ప్రతిరోజు ఏదో ఒక షాట్లో మీకు కొత్త మెథడ్ కనపడుతూనే ఉంటుంది, మీకు ఏదో ఒక కీయింగ్ షాట్లో. ఓకే, మీకు గుర్తుపెట్టుకుని ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. సో మనకు ప్రతి ఏ షాట్ చేసినా సరే మనం ఈరోజు డిస్ప్లే చేసామనుకో, డిస్ప్లే చేయకూడదు. సో ఇంతకుముందు పాత కవర్ చేసుకున్నటువంటి రోట్ అవ్వచ్చు, పెయింట్ అవ్వచ్చు, క్లీన్ ప్లేట్ అవ్వచ్చు, స్క్రీన్ లెవెలింగ్ అవ్వచ్చు, ఆల్ఫా అవ్వచ్చు, బ్లెండింగ్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం అవ్వచ్చు. ప్రతి షాట్లో ఈ పాత షాట్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ చేస్తేనే మనకు వర్క్ అనేది వస్తుంది, అదర్వైజ్ ఛాన్సే లేదు. అర్థమవుతుందా? సో మనం చేసే పని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఫస్ట్ పాస్ కన్నా ఇది నిన్న నాకు చూపించలేదు కదా తమ్ముడు శివసాయి, నాకు నువ్వు చూపించలేదు కదా, ఈరోజు చూపిస్తుంటా. నిన్న కూడా చూపించాను. అవును, నిన్న నువ్వు ఇది చూపించావు కదా, ఇది ప్రైవేట్తో చేసి చూపించావు కదా డీటెయిల్. ఓకే,
అదే మళ్ళీ ఇది వేరే స్టార్ట్ చేసి ఓకే, గుడ్ వన్ మంచి డీటెయిల్ వచ్చింది, నాట్ బ్యాడ్. ఏంటంటే కాన్స్టెంట్ ఇచ్చేసారు కదన్నా మీరు, అవునవును. ప్లస్ కాన్స్టెంట్ ఇచ్చేసారు కదా, అది ఎందుకు ఇచ్చేసారు ఎట్లా? అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ అసలు మనకి ఇక్కడ ఎందుకు మనకి ఆహా. దీన్ని నేను మ్యాట్లా తీసుకున్నాను. ఇది ఒక గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ అయితే మనకి ఇప్పుడు కీయింగ్ షాట్ ఉంది, ఇది ఇక్కడ మనకి కీయింగ్ షాట్ ఉంది, ఇది మనకి ఇక్కడ మనకి గ్రీన్ మ్యాట్ షాట్ ఉంది. మనం దీన్ని ఎలా కీ చేస్తాం? ఐబీకేతో కీ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ ఏదైతే స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్ మనం ఇస్తాం కదా కాన్స్టెంట్. ఓకే, ఎలా అయితే ఇచ్చామో సి అంటే కాన్స్టెంట్, ఎఫ్ అంటే ఫోర్గ్రౌండ్ ఇచ్చి నేను కీ చేసా, ఆ కీ వచ్చింది కదా నాకు. అలాగే ఈ పైన ఉన్నదాన్ని కూడా నేను ఒక మ్యాట్లా తీసుకుందాను అనమాట. సో ఇలా ఉంది కదా, దీన్ని కూడా నేను ఇలా తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అన్నిసార్లు వర్కౌట్ అవుతుందని చెప్పలేము, వర్కౌట్ అయితే రావచ్చు. బట్ ఇది ఏంటిది, గ్రీన్ మ్యాట్ కదా, గ్రీన్ కలర్ ఉంది కదా, సో దీన్ని గ్రీన్ చేయొచ్చు, డీటెయిల్ రావచ్చు. ఇదిగో వచ్చింది కదా డీటెయిల్ సంథింగ్ ఏదో. నువ్వు కీయింగ్ని ఇలాగే చేయాలని ఎక్కడ లేదనమాట, ఎలాగైనా చేయొచ్చు. దెర్ ఈజ్ నో లిమిటేషన్స్ కీయింగ్లో, ఎస్పెషల్లీ కీయింగ్లో లిమిటేషన్సే లేవు. నీకు రావాల్సిందల్లా ఏంటి? ఆల్ఫా రావాలి. ఆల్ఫా రాకపోతే నీకు ఏం చేసినా వస్తుంది. ఒకవేళ నీకు కీలో ఎలా చేసినా ఆల్ఫా రాలేదనుకో, రోటేట్ చేద్దాం, ఖచ్చితంగా వస్తుంది కదా. ఆల్ఫా రాకుండా సిచ్యువేషన్ అయితే ఉండదు కదా, ఖచ్చితంగా వస్తుంది. డీటెయిల్ ఇలా రావాలి. బేసిక్గా ఇలా అడుగుతారు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ దిస్ 100%. ఓకే, ఈ యొక్క క్లౌడ్స్ అవి రాకుండా మనం మేనేజ్ చేసేవాళ్ళు. కానీ నువ్వు ఇలా కీ చేయడం స్టార్ట్ అలవాటు అయిందంటే కనుక ఖచ్చితంగా చేయగలుగుతావు ఏదైనా. ఓకేనా, నువ్వు ఇది చూసా, ఇది బాగా చేసావు. బట్ కీప్ ఇట్ గోయింగ్ ఆన్. సో మండేకి నాకు 100 మొత్తం 70 ఫ్రేమ్స్ కావాలి. ఓకే, నీకు ఈఎక్స్ఆర్ ఫైల్స్ కూడా దాంట్లో పెడతాను, ఆల్రెడీ పెట్టాను. 70 ఫ్రేమ్స్ తీసుకో, బట్ మెయింటైన్ ద డీటెయిలింగ్. నువ్వు ఆల్రెడీ నార్మల్గా తీసేసావు, పెద్ద మ్యాటరే కాదు, బట్ డీటెయిలింగ్ మెయింటైన్ చేయాలా. లైక్ దిస్, ఈ కైండ్ ఆఫ్ సాఫ్ట్నెస్, స్మూత్నెస్, ఎవ్రీథింగ్ అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు కోర్స్ నేర్చుకుంటున్నారు అనే ఉద్దేశం పక్కన పెట్టేసి, నేను జాబ్ చేస్తున్నాను, నాకు వర్క్ ఇచ్చారు, నేను చేసిన వర్క్ నాకు కరెక్షన్ ఇచ్చారు అని గురించి చేస్తే మీకు 100% చేయగలుగుతారు. ఒకవేళ నిజంగానే బాగుందని నన్ను కొద్దిగా ఎత్తున్నారు బాబు, టార్చర్ ఎందుకురా బాబు, నేను వెళ్ళిపోతాను, లేకపోతే నాకు వేరే షార్ట్ చెప్పండి అని అనుకో, నేను చెప్పేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఇలాంటి షార్ట్ వేరే షార్ట్ ఏదైనా ఇచ్చి ఓకేనా బ్లెండ్ చేయమన్నారు, బ్లెండ్ చేయాలంటే ఆల్ఫా కావాలి. అప్పుడు ఏం చేస్తారు? మీరు జాబ్ చేయడానికి రెడీగా అన్నారు, జాబ్ చేయడానికి వెళ్తున్నారు. సో అలా ఉన్నప్పుడు తప్పదనమాట, ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. మిస్టేక్స్ వస్తాయి, రాకుండా ఏముండవు, ఎవరికైనా వస్తాయి. నేను చేసినా మిస్టేక్ వస్తూ ఉంటారు, నేను చేసినా నా పైన కూడా ఏదో మిస్టేక్ చెప్తూనే ఉంటాడు. బట్ బ్లండర్ మిస్టేక్స్ అనేవి చేయకుండా. ఓకేనా, మనకి ఇది వద్దు, ఆల్ఫా ఇది వద్దు, దీన్ని తీసేయడం, ఏదైతే ఇన్ఫర్మేషన్ పోయిందో దాన్ని యాడ్ చేయడం, అలా మీకు తెలిస్తే ఇదే షార్ట్ మళ్ళీ మనం దీన్ని చేయొచ్చు. దేనికి బీజీ పెట్టి బ్యాక్గ్రౌండ్ పెట్టి వేరే వర్క్ చేయొచ్చు మనం. అర్థమవుతుందా? ఓకే, ఇంకెవరైనా చేశారా? స్క్రిప్ట్ ఎవరైనా ఇచ్చారా? అన్నా ఇంకెవరైనా స్క్రిప్ట్లు చేశారా దీంట్లో? ఇచ్చాను అన్నా అమ్మా చెప్పమ్మా. అది ఇప్పుడు డిఫరెన్స్ దగ్గర కాన్స్టెంట్ పెడుతున్నాం కదమ్మా, దాని బదులు ఐపీకే స్టాక్ అది క్లీన్ ప్లేట్ ఉంటుంది కన్నా మెథడ్. బేసిక్లీ చెప్పాలంటే ఐబీకే పెట్టాలి. బట్ ఏంటంటే నేను ఆ పర్టికులర్ థింగ్నే ఈ పర్టికులర్ పార్ట్ మాత్రమే సెలెక్ట్ చేసే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అది పెట్టాను. యాక్చువల్గా ఐబీకే పెడతాను, నీ ఇష్టం. ఐబీకే పెట్టచ్చు, లేదంటే అదే కాన్స్టెంట్ని నువ్వు యానిమేట్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఇలా చేయకూడదని రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. కీయింగ్ ఆల్ఫా గెటింగ్ చేయడంలో నువ్వు ఎలాగైనా చేయొచ్చు. ఓకేనా, ఇబ్బంది ఏమీ లేదు. దీన్ని నేను ఆపేది అవడం లేట్ అయింది. ఓకే, ఇంకెవడో చేసింది మనోడు అన్నవరం స్క్రిప్ట్ ఏది? ఎవరు చేసా? శివసాయ చేశాడు కదా. విశాల్ నువ్వు చేసావా? ఇంకెవరు చేసా స్క్రిప్ట్ దీంట్లో? చేశాను. ఎక్కడ పెట్టావు? విశాల్ పెట్టావా? దీంట్లో పెట్టావా? యా, బ్యాక్గ్రౌండ్ కూడా యూస్ చేసావా? వెరీ గుడ్, బ్యాక్గ్రౌండ్ పెట్టాను. ఓకే పెట్టావు. మీరు ప్రతిదీ మీరు అటెండ్ అవుతేనే అవుతుందప్ప. మళ్ళీ చెప్తున్నా, మీరు ప్రాక్టీస్ చేయకపోతే క్లాస్, నేను చెప్పితే క్లాస్ ఖచ్చితంగా రాదు. వస్తుందని కూడా మూర్ఖత్వం. మీరు ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి.
ప్రాక్టీస్ చేయకపోతే సచ్చిన రాదు. మీకేంటి ఎవరికి రాదు. ఎంబీ ఉంది ఫైల్ ఇది. వావ్, మెయింటైన్ గ్రేట్ మ్యాన్. ఈఎక్స్ఆర్ తీసుకున్నావా? జేపెగ్గేనా? ఈఎక్స్ఆర్లోకి మార్చుకున్నావా? ఈఎక్స్ఆర్ కాదు, ఈఎక్స్ఆర్ కాదు. ఓకే, స్టాక్ do like this, something. Okay, reduce noise. స్టాక్ యాక్చువల్ రాంగ్ చేసావు. స్టాక్ చెక్ చేసుకో, అలా కాదు స్టాక్. ఓకే ఓకే, పర్లేదు, మ్యాక్సిమం వచ్చింది, ఏం కాదు, బట్ ఇట్స్ డిఫరెన్స్. ఓకే, దిస్ ఇస్ ద ఫైన్. ఫస్ట్ హార్డ్ మోడ్ తీసేయడం ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత యాడ్ చేసుకుందాం. వెరీ గుడ్ అప్రోచ్, వెరీ గుడ్ అప్రోచ్, వెరీ గుడ్ అప్రోచ్. వెరీ గుడ్, బాగా చేసావు, బాగా ఆలోచించావు కూడా. ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది ఆల్ఫా. ఆల్ఫా కావాలంటే నువ్వు ఏదైనా చేయొచ్చు. నువ్వు కలర్ గ్రేడింగ్ కూడా చేసే చూసావా? గుడ్ థాట్. కలర్ గ్రేడింగ్ చేసి కూడా మనం కీ చేయొచ్చు అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ థాట్. లైక్ దిస్. బాగా చేసావు తమ్ముడు, చాలా బాగా చేసావు, బాగా ఆలోచించావు. ఏది చెప్పినా చెప్పడం ఏంటంటే పెద్ద మ్యాటర్ కాదు, ఇంప్లిమెంట్ చేయడం పెద్ద మ్యాటర్. నైస్, వెరీ నైస్, బాగా వచ్చిన డీటెయిల్స్. చూద్దాం, చెక్ చేద్దాం. మోస్ట్లీ బాగానే ఉన్నాయి. అంటే ఒకటే వెరీ గుడ్, వెరీ గుడ్. స్టెన్సిల్ అవుట్లైన్, స్టెన్సిల్ చేసేస్తే గొప్ప మ్యాటర్ కాదు, మరి దీనికి ఓవర్లాప్ ప్రోడక్ట్స్ కావాలి కదా. అదే కొన్ని ఎప్పుడు కూడా ఇలాగ డబల్ చేసుకోవద్దు. ఓకేనా? దీన్ని ఏం చెప్పాను నీకు నేను? పోస్టేజ్ స్టాంప్ అని తీసుకుని, ఓకే, దీన్ని తీసుకెళ్ళి దీనికి కనెక్ట్ చేసేసాం అనుకో, దీనికి ఇన్పుట్ కనెక్ట్ చేసేసాం అనుకో, ఏ ఇబ్బంది ఉండదు నీకు. ఇది కూడా పోస్టేజ్ స్టాంప్ తీసుకుని చూద్దాం. మోస్ట్ అయితే బాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఏం వాడావు? చూద్దాం, దాన్ని ఉంది. వావ్, టూ డ్రాస్టిక్. ఓకే, ఈ కనెక్షన్స్ చూసుకో. ఇక్కడ ఇంకా డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ట్రీస్కి. ఓకే, we need to get back the fine details. Approach is very nice, but we need to get back these details also. అప్రోచ్ బాగుంది, వెరీ గుడ్ అప్రోచ్, బట్ డీటెయిల్స్ ఖచ్చితంగా కావాలా, ప్రతి డీటెయిల్ కావాలా. ఇక్కడ డీటెయిల్ బాగా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ సంథింగ్ మిస్ అవుతుంది చూడు. ఇక్కడ నాకు తెలిసి దీనివల్ల ఉంటుంది. ఎస్, ఇక్కడ సంథింగ్ ఇది అంతా అవసరం లేదు మనకి. ఇక్కడ ఇక్కడ ఆల్ఫా ఎక్కువైపోతుంది, చెక్ చేయి. ఓకే, ఆల్ఫా టూ మచ్ హియర్. ఓకే, తెలుసు కదా ఏం చేయాలనుకున్నది. మ్యాక్స్ నీకు ఇక సపోజ్ ఇదే డీటెయిల్ కావాలనుకోండి, సింపుల్ లాజిక్, ఏం చేయాల్సిన అవసరంలా. ఇది నీకు కీయర్లో వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. టేక్ కీయర్ నోట్, నీకు ఏదైనా ఇష్టమైనా కూడా ప్రాబ్లం లేదనమాట. మళ్ళీ దాని వెంటనే ఇంకోటి వేరే కీ చేసేసి దాని మీద నువ్వు ఓవర్లాప్ చేసేయచ్చు. ఓకే, లైక్ దిస్. ఇక్కడ నీకు చాలా స్ట్రాంగ్గా ఉండే ఇమేజ్
ఇలా ఉండాలన్నమాట. మరీ అంత హార్డ్ లేదు అక్కడ యాక్చువల్గా. సాఫ్ట్నెస్ ఉంది. ఆ సాఫ్ట్నెస్ ఆఫ్ ఫాల్ ఆఫ్ ఎవ్రీథింగ్ నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఇన్పుట్లు ఎలా ఉందో ఇక్కడ దాకా హార్డ్ మ్యాట్ ఉంది, ఇదంతా సాఫ్ట్ ఉందన్నమాట. సో నువ్వు అలాగే మెయింటైన్ చేయాలి. చూసారా, ఇలా మెయింటైన్ చేయాలి. ఇక్కడ దాకా ఎలా ఉంది చూడు, ఇక్కడ దాకా హార్డ్ మ్యాట్ ఉంది. ఇలా చేస్తే ఏమవుతుందంటే హార్డ్ మ్యాట్ ఎప్పుడైతే నువ్వు ఇన్పుట్ కన్నా ఎక్స్ట్రా తీసుకొచ్చావు అనుకో, నీకు బ్లెండ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ బ్లెండ్ అవ్వదు, నీకు బ్లాక్ ఎడ్జెస్ వచ్చేస్తాయి, వైట్ ఎడ్జెస్ వచ్చేస్తాయి. నీకు ఆల్ఫా ప్రాపర్గా లేకుండా ఉన్నప్పుడు నువ్వు ఎంత ట్రీట్ చేసినా నీ బ్లాక్ ఎడ్జెస్ కానీ వైట్ ఎడ్జెస్ కానీ ట్రీట్ అవ్వవు. ఓకే, ఇలా ఉన్నప్పుడు నువ్వు ట్రీట్ చేయాలంటే నీకు బొమ్మ కనపడుద్ది, ఇలా ఉన్నప్పుడు ట్రీట్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో నువ్వు కొద్దు గ్రీన్ ఏదైతే నీకు హార్డ్ ఎడ్జ్లు కానీ సాఫ్ట్ ఎడ్జ్లు కానీ ఈ ఫాల్ ఆఫ్లు ఉంటాయో అవన్నిటిని నువ్వు కొంచెం అబ్జర్వ్ చేయాలన్నమాట. అబ్జర్వ్ చేయకపోతే నడవు. ఓకే, కొంచెం హార్డ్ కావాలా, నో ప్రాబ్లం, మనం కొంచెం చేసుకోవచ్చు అసలు లైక్ దిస్. మరి ఎక్కువ పెన్ చేసుకోవడం వల్ల ఏంటంటే నీకు బ్లెండ్ అవుతుంది అనమాట. సో మోస్ట్లీ ఎలా చేస్తే అవుతుందని ఒక క్లారిటీ ఉండాలా. ఓకే, నాకైతే మండేకి 100% చూస్తానప్ప. మండే క్లాస్ నాకు ఇది ఎవ్వడ చేసిపోయినా నేను క్లాసెస్ చెప్పను. ఇట్స్ వెరీ వెరీ సీరియస్. ఓకే, ఎందుకంటే ఇది నా కోసం ఏం కాదు కదా, క్లాస్ చెప్పుకుంటే త్వరగా అయిపోతుంది కదా. సో ఇది కూడా అంతే. సో ఇక్కడ కూడా డీటెయిల్స్ మ్యాక్సిమం తీసుకొచ్చేసావు, యూ టు బ్రింగ్ బ్యాక్ మోర్ డీటెయిల్స్. సో మన ఇదే గ్రేడ్ మనకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇదే కీర్ మనకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనకు టార్గెట్ చేసింది దీనికి సంబంధించి నీకు వర్కౌట్ అవ్వదు కదా. సో నీకు వర్కౌట్ అవ్వాలంటే మళ్ళీ సపరేట్గా ఇక్కడ ట్రై చేసుకుంటాం. సో అందుకే మనం ఏమేం చేస్తాం, దీన్ని ఏదైతే మనకి ఇక్కడ చేసాము ఇది ఒక సంథింగ్ పాట్ అనుకుందాం. దీనికోసం బ్యాక్ డ్రాప్ వేసుకుంటాం లైక్ సంథింగ్ పాట్ సంథింగ్. ఓకే, ఆ పాట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ రాస్తాం అంతే. ప్రభాస్ హెయిర్ దగ్గర డీల్ చేస్తాను చూడు ఇప్పుడు నేను. సో ప్రభాస్ హెయిర్ కాల్డ్ మనం ముందు క్లియర్ తీసుకున్నామా, ఇది తీసుకున్నామా, డిఫరెన్స్ తీసుకున్నామా చూద్దాం. ప్రభాస్ హెయిర్ నాకు బ్లూ ఛానల్లో బాగానే ఉంది. డోంట్ వరీ, టేక్ ద బ్లూ ఛానల్, బ్లూ క్లియర్, ఇన్వర్ట్. మోస్ట్లీ మ్యాక్సిమం ఎంతవరకు తీసుకురావాలి అంతవరకు తీసుకొచ్చేద్దాం. అంటే అలా మనకి ఎక్కడైతే ఖచ్చితంగా ఎక్కడైతే డీటెయిల్స్ అలా చేసుకుంటా అంతే. ఎవడైనా అంతే, నువ్వేంటి నేనేంటి, జేమ్స్ కెమెరాకి షార్ట్ ఇచ్చేమని అది చేస్తాడు. గెట్ బ్యాక్ 100% డీటెయిల్స్ చూడు. ఇక్కడ దాకా ఉంది హార్డ్ మ్యాట్, నీకు కూడా హార్డ్ మ్యాట్ ఉంది కానీ డీటెయిల్స్ లేవు ఇక్కడ. ఓకేనా, ఈ ఫైన్ డీటెయిల్స్ లేవు, కొంచెం ఇబ్బంది అవుతుంది డీటెయిల్స్ లేకపోతే. అంటే మనం ఫైన్ డీటెయిల్స్ లేకపోతే మనం ఎడిట్ కింద చేయొచ్చు, కానీ ఆడికి ఆల్ఫా కావాలి కదా. మనం ఆల్ఫా ఇవ్వాలి వాళ్ళకి, ఎవరైతే మనం కీ చేస్తామో మళ్ళీ మనం ఈ యొక్క డిపార్ట్మెంట్కి ఆల్ఫా ఇవ్వాలి. మనం ఎవరికి డిఏ డిపార్ట్మెంట్కి ఆల్ఫా ఇవ్వాలి. సో ఖచ్చితంగా మనం ఆల్ఫా మినిమం మెయింటైన్ చేయాలి. సో ఇలా లేకుండా ఇచ్చామనుకో ఆడు మళ్ళీ ఫోన్ చేస్తాడు, డిఏ మ్యాట్ మిస్ అయింది, గాడి మట్ అయింది అంటూ ఉంటాడు. సో అట్లా కాకుండా ఖచ్చితంగా మీరు చేయవలసిందే ఎవ్రీ డీటెయిల్. అంటే నేను 100% రమ్మని చెప్పను, కానీ 100% మనం ఎఫెక్ట్ పెట్టామనుకోండి అట్లీస్ట్ 90% అయినా వస్తుంది. ఓకే, ఈ చెట్లు బేసిక్గా చూడడం బాగానే ఉన్నాయి, బట్ చెక్ చేయండి ఇట్స్ కంఫర్ట్ ఆర్ నాట్. కొంచెం మిస్ అవుతుంది, నో ప్రాబ్లం, గెట్ బ్యాక్ చేయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క మెథడ్. ఇప్పుడు ఇంతకుముందు క్లియర్ చేసాం కదా, నేను చేసినట్టుగా కాన్స్టెంట్ యూజ్ చేసి డిఫరెన్స్ యూజ్ చేద్దాం, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రాదు? డిఫరెన్స్ క్లియర్, ఏది ఎంగిచ్చినా పర్లేదు, బీది ఎంగిచ్చినా పర్లేదు. అదిగో, సో మనకి చాలా స్ట్రాంగ్ వచ్చేసింది మనకి. యాక్చువల్గా మనకి ఇది హార్డ్ మ్యాట్ చూసారా, ఇది హార్డ్ మ్యాట్ తెలుస్తుంది కదా హార్డ్ మ్యాట్ అంటే ఏంటో. ఇది హార్డ్ మ్యాట్, ఇవన్నీ కూడా ఎడ్జ్ పిక్సెల్స్ అనమాట. అంతే వచ్చిందా? ఇదిగో హార్డ్ మ్యాట్ చాలా ఎక్కువ వచ్చేసింది. సో అందుకోసం హార్డ్ మ్యాట్ తగ్గించడం కోసం నేను లైక్ దిస్ ఇలా ఉండాలి, లైక్ దిస్. ఓకే, ఇలా చేసినప్పుడు మాత్రమే నీకు అది ప్రాపర్గా వస్తుంది. నువ్వు మొత్తం వేసేస్తానన్నావు అనుకో, ఒకేలా అంత నీకు ఎఫెక్ట్ అవ్వదు. ఐ మీన్ ఎడ్జెస్ నీకు డార్క్ కానీ బ్లాక్ కానీ వచ్చేస్తే ఏమవుతుంది, నీకు బ్లెండ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ ఆల్ఫా తీసుకురామను కదా, ఆల్ఫా వచ్చేసింది కదా అనుకుంటావు,
ఆల్ఫా మనకి ఆల్ఫాలో ప్యూర్ బ్లాక్ అంటే లైట్ గా పిక్సెల్స్ ఉన్న కొద్దిగా ఉన్నా పర్లేదు, మరీ ఎక్కువ ఉంటే ఇబ్బంది, కానీ కొద్దిగా ఉన్నా ఏం కాదమ్మా. మరీ టూ మచ్ కానీ తీసుకోకూడదు, కానీ కొద్దిగా. బేసిక్గా దాన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు, ఎవరు డిఓలు యాక్సెప్ట్ చేయరు, కానీ మనం చేస్తాం. ఎందుకంటే అడిగింది ఎగ్జాక్ట్ రావడానికి మ్యాట్, ఇక్కడ ఇది మ్యాట్ కాదు కదా, ఏది స్కై కదా, ఖచ్చితంగా ఉంటుంది, కొంచెం వేరియేషన్ ఉంటుంది. చూసావా, ఇదిగో ఈ డీటెయిల్ నువ్వు పట్టురావాల్సి ఉంటుంది. ఓకేనా విశాల్? ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా నువ్వు చేయవలసిందే డీటెయిలింగ్గా. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇలా చేయడం నువ్వు నేర్చుకుంటావో, ఇలా చేయడం నీకు అలవాటు అవుతుందో, అప్పుడు మాత్రమే నీకు ఆల్ఫా తీయడం అనేది వస్తుంది ప్రాపర్గా. రైట్, నెక్స్ట్ ఇంకెవరు చేశారు స్క్రిప్ట్? శ్రీ సాయి, వాట్ అబౌట్ యూ? పి సాయి, రాజేష్, సాగర్, వాసు, వాట్ అబౌట్ అది యూ? నేను చేయలేదనేది ల్యాప్టాప్ కొంచెం స్టక్ అవుతుంది, ఫ్రెండ్ దగ్గర సిస్టమ్ అడిగినా. అవునవును, నీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంది కదా. అది పెయింట్ డెమోరీ, అది పెయింట్ స్టోరీలు ఇస్తున్నాడు, ఒక 2 days ఇస్తా అన్నాడు, అది తీసుకొని కంటిన్యూ చేస్తాను. బట్ డోంట్ స్కిప్ ద క్లాసెస్, ఆ, ప్లీజ్ అటెండ్ ఎవ్రీ డే అండ్ ప్రాక్టీస్ డైలీ. ఎందుకంటే సింపుల్ అప్ప, మీకు చాలా ఓపెన్గా చెప్తున్నాను. నేనేం ఫ్రీగా చెప్పట్లేదు, మీరేం ఫ్రీగా నేర్చుకోవట్లేదు. మీరు మనీ పే చేశారు, బట్ నాకు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను నేర్చుకున్నట్లయితే మీకు కెరీర్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. నేను ఇన్స్టిట్యూట్ కన్నా బెటర్గా చెప్పాలి, బయట నేర్చుకునే దానికన్నా బెటర్గా చెప్పాలి, నా తాపత్రయంతో చెప్తున్నాను. నాకు మంచి పేరు వస్తుంది, మీరు నేర్చుకుని జాబ్ చేశారనుకోండి, ఖచ్చితంగా నాకు మంచి పేరు వస్తుంది. నా వ్యక్తిగత స్వార్థం కూడా ఉంది. ఓకే శ్రీ సాయి, అన్న వాట్ అబౌట్ యువర్ స్క్రిప్ట్? అన్న అది హలో, చెప్పమ్మా. ఇది ఫాంట్ స్ట్రక్చర్ అనేది ఎట్లా పెడతారు ప్రాపర్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎంఎన్సీలో అట్లా? షార్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్స్ పెట్టుకుంటాం కదన్న, ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం హాలీవుడ్ లో కంప్యూటర్ లో. నువ్వు ఎంఎన్సీ కంపెనీస్ లో నీకు ఫోల్డర్ స్ట్రక్చరే ఉండదు. నువ్వు అసలు ఫోల్డర్స్ నీకు కనపడడం కూడా కనపడవు, ఉంటాయి కానీ అంతా కూడా న్యూక్లోనే ఉంటుంది. నువ్వు న్యూకు మాత్రమే ఓపెన్ చేసుకోగలుగుతావు. నువ్వు రెండర్ పెట్టడానికి రైట్ నోడ్ కూడా నువ్వు వేసుకో. ఓకేనా, అన్నీ అవే వచ్చేస్తాయి, నువ్వేం చేయాల్సి. నువ్వు ఫోల్డర్లోకి వెళ్ళి వెతుక్కునేది 100%లో 1% ఉంటుందేమో. సాగర్, మీకు ఫోల్డర్ స్ట్రక్చర్ ఏం కనబడుతుందా? మాకు ఉంటుంది బ్రో, విండోసే కదా. ఆహా, ఫోల్డర్స్ ఉంటుంది కదనట్లా, నువ్వు వాళ్ళు న్యూతో వచ్చేస్తావు కదా. నువ్వు పట్లో ఫోల్డర్లోకి వెళ్ళి అక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి పేరు పెట్టి దాంట్లో ఫుడ్ చేయడం అట్లా అనేది చేస్తావా? అదంతా ఏం లేదు, అదంతా ఆటోమేటిక్ అయింది. అంతా ఆటోమేటిక్ అయిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫోల్డర్ స్ట్రక్చర్ మనమే మెయింటైన్ చేస్తాం. ఇన్పుట్ డీ నాయిస్ అని అట్లా పెట్టుకుంటాం. కానీ నీకు ఎంఎన్సీలో చేసేటువంటి వర్క్స్ అంతా వేరే ఉంటుంది. నీకు వర్క్ వస్తే చాలు, కనీసం నువ్వు రెండర్ పెట్టడానికి కూడా నీ అవసరం లేదు. లోకల్లో కూడా రెండర్ పెట్టావు, అంతా ఫామ్ రెండర్స్ ఉంటుంది. ఓకే, న్యూక్లోనే అక్కడంతా ఏంటంటే కస్టమైజ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. నీకు ఇవేమి రావాల్సిన అవసరంలా, ఎలా చేయడం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ పైప్ లైన్. వాళ్ళు పైప్ లైన్ ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు. రెండర్ ఎలా పెట్టాలి, ఫుటేజ్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలిమెంట్ బ్రౌజర్ అని చాలా ఉంటాయి వాళ్ళకి అనమాట. సో అవి వాళ్ళు చెప్తారు. వర్క్ నీకు ఏం చెప్పాల్సిన వర్క్ నువ్వు చేస్తే చాలు. సపోజ్ నీకు ఆల్ఫా ఎలా పట్టి రావాలో తెలిసిందనుకో, నీకు ఇన్పుట్ ఎలా పట్టారో వాళ్ళు చెప్తారు. నువ్వు ఎక్కడ ఉంది ఇన్పుట్, ఎక్కడో పెట్టాను కదా, నువ్వు కాపీ చేసుకుని ఇంటి పెట్టుకున్నావు కదా, అలాంటిది ఏం అవసరంలా. నువ్వు డైరెక్ట్గా న్యూకి ఓపెన్ చేసేసుకుని వర్క్ చేసేయచ్చు. నువ్వు సెట్టింగ్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అన్నీ క్లియర్గా ఉంటాయి అన్నమాట. నీకు కావాలి అవన్నీ వాళ్ళు చెప్తారు, అది నీకు తెలదు కాబట్టి, నీకు తెలుసు కాబట్టి ఆల్ఫా నీకు తెలుసు కాబట్టి నీకు చెప్పరు. నేను చేయమంటారు, ఆల్ఫా నీకు గెట్ బ్యాక్ చేయమంటారు. ఓకే సరే, ఇంకా శ్రీసాయి నీ షార్ట్ ఏంటి, నువ్వు చేసావా? టైం సరిపోలేదు, లేట్ అయింది. ఆఫీస్కి వెళ్తున్నావా? సరే, నో ప్రాబ్లం. సో మీకు రేపు 2 days లీవ్, 2 days హాలిడేస్ ఉంటాయి. ఖచ్చితంగా ఎవ్రీవన్ షుడ్ డూ ద వర్క్ వితౌట్ ఫెయిల్. విశాల్ ఆల్రెడీ చేస్తున్నారు. అన్నవరం ఈరోజు ఇన్స్టాల్ చేస్తానమ్మా, క్లాస్ అయిపోయినా ఇన్స్టాల్ చేస్తాను. అన్నవరం ఎందుకు రాలేదు క్లాస్కి ఈరోజు? చేసాను కదా. ఓకే, అన్నవరం జాయిన్ అవ్వలేదు ఈరోజు, వచ్చిందో. ఓకే, సో సాగర్ మీరు చేశారండి?
లేదు బ్రో, ఇంకా రేపు స్టార్ట్ చేస్తాను వీకెండ్. బట్ డోంట్ ఫర్గెట్. సో ఏం చేసినా గుర్తుపెట్టుకోండి, సేమ్ ప్రిన్సిపల్స్. ఈ ఫుటేజ్ ఫుటేజ్ లింక్ కొంచెం మిస్ అయింది, అది సెండ్ చేస్తారా? ఇవి డ్రైవ్ లింక్ ఇది ఇక్కడ ఉంది కదా డ్రైవింగ్, ఇది పాత ఉన్నాయి. ప్రతిదీ ఉంటుంది దాంట్లో, ఏవి లేకుండా ఉంటది. నాకు ఓపెన్ చేయడానికి లింక్ ఇంతకుముందు ఓపెన్ చేయడానికి కొన్ని నీకు డ్రైవ్ లింక్ మిస్ అయిందా? డ్రైవ్ లింక్ దీన్ని ఉన్నావు కదా మహేష్, నీ పేరేంటి? వెంకటేష్ కదా? దీంట్లో లేదా నువ్వు మెహర్ వెంకటేష్? ఇదే కదా మెహర్ వెంకటేష్ ఏ. అదే ఇచ్చే నీకు కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సాగర్ మీరు కూడా సింపుల్ ఏం చేసినా సరే ఇది మర్చిపోకండి, ఇవి ఏవైతే మనకి హార్డ్ మ్యాట్, ఈ సాఫ్ట్ మ్యాట్ ఏవైతే ఉన్నాయో అవి మెయింటైన్ చేయండి. అవి మెయింటైన్ చేయకపోతే మళ్ళీ మనకి ఫైనల్ బ్లెండింగ్లో ఇష్యూస్ వస్తాయి. ఓకే, సింపుల్. వాసు మండే ఖచ్చితంగా కావాలి నాకు, రైట్? ఈ నెంబర్ ఎవరిది? 82622332517. Who is this? Okay. నెంబర్ గ్రూప్ లో చూడండి సార్, ఏం వచ్చింది. ఇది మొబైల్ నెంబర్ కాదేమో, అవునా? ఒకసారి నేను వేరే నేను వేరే వాళ్ళకి కూడా సెండ్ చేసాను ఈరోజు, వేరే బ్యాచ్ వాళ్ళకి. జగన్నాథ్ అనే అబ్బాయి ఇంకో ఎవరో వచ్చారు, దాని గురించి అంతే. కాదు అది ఏదో సంథింగ్ ఏదో. ఓకే, నో ప్రాబ్లం, మ్యాటర్ ఏం కాదని. సరే, సో మీరు గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్లాస్ చేసుకొస్తేనే మనం క్లాసెస్ అనేవి ప్రాపర్గా వెళ్తాయి. మీరు చేయకుండా ఉన్నారనుకోండి, మీకు వస్తుంది లేదు నాకు తెలియకుండా, ఇప్పుడు మీరు చేస్తేనే మీకు వచ్చిందని కాన్ఫిడెన్స్తో ఉంటాను. మీకు వచ్చిందనుకోండి 100% నేను చెప్పడానికి ముందుకు వెళ్తాను. నేను చెప్పిన తర్వాత మీరు చేయకుండా ఉన్నారనుకోండి, అది వచ్చిందో లేదో నాకు తెలియదు. నేను ముందు క్లాస్కి ముందుకు వెళ్ళాను అనుకోండి, అది యూజ్ లేదు, రైట్? సో ఎవ్రీవన్, రాజేష్ అవ్వచ్చు, శివ సాయి, సాగర్, వాసు, మిగతా చాలా మంది అటెండ్ అవ్వలేదు. 25 మంది రావాలి మనకి, 12 మంది వచ్చారు. ఏమైపోయారు? రాఘవ రాలేదు, ఫనీ రాలేదు, నెక్స్ట్ ఈ హేమంత్ రాలేదు, ఏమో మరి నాకేం తెలియట్లేదు. బట్ ఎవరైతే నాకు దీంట్లో పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎవరైతే వర్క్ నేర్చుకుంటారో వాళ్ళకి 100% విల్ గెట్ ద అవుట్పుట్. ఓకే, నేనేం క్లాస్ చెప్పట్లేదు ఈరోజు, బికాజ్ ఆఫ్ మనకి కొంచెం కావాలి కాబట్టి. ఓకే, సో మీరు పాసిబిలిటీ చూసుకుని కొంచెం ఫాస్ట్గా మండే సండే నైట్కి నాకు స్క్రిప్ట్లు ఇచ్చారంటే మండే మార్నింగ్ మనకి టైం వేస్ట్ అవ్వదు. సండే నైట్కి మాత్రమే నా స్క్రిప్ట్ అన్నీ కూడా మనకి ఈ యొక్క డ్రైవ్లో అప్లోడ్ చేయాలి, రైట్? వితౌట్ ఫెయిల్. సో విశాల్, నీకు ఆల్రెడీ అన్నవరం వాళ్ళు తెలుసు కాబట్టి మీరు నార్మల్గా చాలామంది నార్మల్గా ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి ఒకసారి మీ పర్సనల్గా మాట్లాడుకుని నాకు వర్క్ అనేది కావాలి. ఓకే, నేనైతే వర్క్ లేని ముందుకు వెళ్ళాం. ఓకే, సింపుల్ లాజిక్. ఓకే, షల్ వి క్లోజ్? యా, రోటో వేసినప్పుడు అంటే ట్రాక్ పెట్టుకుని వస్తుందా? అంటే ఈ షార్ట్స్ ట్రాక్ మాన్యువల్ మొత్తం ఫ్రేమ్ చూడు, పెద్ద పాసిబిలిటీ అంటే ఇవి వస్తాయి కానీ ట్రాక్ ఇది రాదు. ఇది ఆబ్జెక్ట్ మూమెంట్ కదా, మూమెంట్ మారిపోతూ ఉంది.
ఓకే, ఇది నీకు ట్రాక్, ఇది నీకు మాన్యువల్ రోటే తప్ప నీకు ట్రాక్ రాదనమాట. బట్ ఇది నీకు ట్రాక్ వస్తాయి, ఎందుకంటే స్టాటిక్ షాట్ ఐ మీన్ ఆబ్జెక్ట్ చెట్ల దగ్గర వస్తుంది, మిగతా రాకపోవచ్చు. ట్రై చేయి, పెద్ద మ్యాటర్ ఏముంది. మ్యాక్సిమం ఫ్రేమ్ వచ్చి నిమిషం వేసిన 50, ఇది 70 ఫ్రేమ్లు ఉంది షాట్ ఇది, అవునా? 70 ఫ్రేమ్లు ఉంది. పోనీ ఫ్రేమ్ వచ్చి నువ్వు 2 నిమిషాలు వేసిన 2 గంటల్లో నీకు 60 నిమిషాల్లో నీకు 60 ఫ్రేమ్లు వేస్తావు. పోనీ 3 గంటలు తీసుకో, 4 గంటలు తీసుకో, 5 గంటలు తీసుకో, ఇబ్బంది ఏం లేదు. ఈ రోజంతా రోడ్ వేసుకో, రేపు అంతా క్లీన్ చేసుకో. 2 గంటల టైం ఉంది, నువ్వు ఇంకా జాబ్ ఏం చేయట్లేదుగా. ఏం ఖచ్చితంగా నువ్వు ఇనిషియేటివ్ తీసుకుని చేయవలసిందే. వితౌట్ ఎఫర్ట్స్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఓకేనా? దట్స్ ఇట్. ఓకే, షల్ వి క్లోజ్ చేస్తున్నాను సార్. అదే ఇన్స్టాల్ చేస్తున్నాను. నేను చేస్తానమ్మా, నీకు పీస్ అయ్యి కదా. నాకు నేను క్లోజ్ చేసిన వెంటనే నాకు పర్సనల్గా మెసేజ్ చేయి. ఓకే, నీకు ఎన్ని డస్క్ తీసుకుని చేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బట్ హ్యావ్ ఎ నైస్ వీకెండ్. బట్ డోంట్ ఫర్గెట్ ద అసైన్మెంట్. 100% మీరు దీన్ని ప్రాపర్గా మీరు చేస్తేనే వస్తుంది. మీరు ఎవరైతే మీరు నేర్చుకోవాలనుకుని డబ్బులు పే చేసి ఉన్నారో ఖచ్చితంగా మీకు వర్క్ రావాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను ప్రాక్టీస్ లేని ముందుకు వెళ్ళను. దిస్ ఇస్ ద వెరీ స్ట్రిక్ట్లీ సేయింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నేనేమన్నా హార్ష్గా అనిపించినా సరే నేను చేసేది ఏమీ లేదు. ఖచ్చితంగా మీరు చేస్తేనే ముందుకు వెళ్తాను. ఓకేనా? సరే. ఓకే, హార్ష్ అనిపిస్తుంది ఏమన్నా? లేదండి. సరే, హార్ష్గా ఉన్నా కూడా లేదనే చెప్తారు, ఎందుకంటే నేను కూడా అలా చెప్తాను చెప్పాను కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే, తప్పదమ్మా. ఓకే, నేను చెప్పేది మీకోసమే, నా కోసమే కదా కాదు. మీరు అదే ఒకటే ఫిక్స్ అయిపోండి, ఇది జాబ్కి వెళ్తే ఏంటి సిచ్యువేషన్ నాకు ఇచ్చారు, ఎలా చేయాలా, అంతే కదా. దట్స్ ఇట్. ఓకే, బాయ్. వెల్కమ్ జగన్నాథ్ టుడే ఫర్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే, షల్ వి క్లోజ్?